వేమవరపు భీమేశ్వరరావు గారు అధ్యాపక వృత్తిలో ఉండి అనంతర కాలంలో ఒక పక్క హోమియో వైద్యం, మరో పక్క సాహిత్యాభిలాష. ఈ రెండు రంగాలను ఆసక్తిగా గమనిస్తున్నటువంటి వీరు ఇటీవలే ఆర్కే నారాయణ గారి ఇంగ్లీష్ నవల వెయిటింగ్ ఫర్ ది మహాత్మా పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. మహాత్ముని కోసం నిరీక్ష అనే పేరుతోటి. అనువాద ప్రక్రియలో ఉండేటువంటి కొన్ని ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎలా ఉంటాయనేది వీరి మాటల్లో విందాం. భీమేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ 70 ఏళ్ల వయసులో ఆర్కే నారాయణ గారి పుస్తకం తెలుగులోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక చింతన ఎలా కలిగాయి? నిజానికి ఆర్కే నారాయణ మీద నాకు ఎంతో ఇష్టం ఎప్పుడు ఏర్పడిందంటే, నా చదువు అయిపోయి కాలేజీలో ఉద్యోగంలో చేరినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆయన రచించిన నవలలో ఒక నవల బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఇంకా నాకు పెళ్లి కాలేదు అప్పటికి. అందుకని బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏమిటి అసలు అని బ్యాచులర్ అనగానే అది చదవాలని అనిపించింది అనమాట. చదివాను. చదివితే దానిలో ఉన్నటువంటి ఆ హ్యూమర్ నన్ను ఎంతో ముగ్ధుడిని చేసిందంటే అంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆయనకి అట్రాక్ట్ అవ్వటానికి కారణం ఆయన హాస్యమే అనిపించింది. రెండో విషయం ఏంటంటే, అంతకుముందు కొన్ని ఇంగ్లీషు నవళ్ళు చదివాను, కానీ ఏవో చార్లెస్ డికెన్స్ నవళ్ళు అవి మాకు నాన్ డీటెయిల్డ్గా కూడా ఉండేవి కాలేజీల్లో. కానీ భారతదేశంలో ఉండి ఆర్కే నారాయణ అనేటువంటి ఆయన ఇంగ్లీషులో రాసినటువంటి నవలలు లేకపోతే కథలు, ఆ ఇంగ్లీషును చూస్తే అసలు ఎలా అనిపించిందంటే, ఈయన ఇంగ్లీష్ ఎలా రాయగలిగారు అనేటువంటిది మొట్టమొదటి క్వశ్చన్ అయితే, ఆ ఇంగ్లీషు చదువుతుంటే అసలు అడ్డు ఉండదండి. మొదటి నుంచి ప్రారంభించిన దగ్గర నుంచి అలా ఒక రకమైనటువంటి ప్రవాహంలా వెళ్ళిపోతుందన్నమాట. అది అలా నడిపించింది నన్ను ఆ నవల. నడిపించిన తర్వాత ఇంకో నవల కూడా చదవాలనేటువంటి ఉత్సుకత వచ్చింది నాలో. తర్వాత స్వామి అండ్ ఫ్రెండ్స్, తర్వాత ఇంగ్లీష్ టీచర్ చదవటం జరిగింది. ఆ ఇంగ్లీష్ టీచర్లో నిజంగా అది దాదాపు ఆయన ఆటోబయోగ్రఫీ. ఇంగ్లీష్ టీచర్ ఒక ప్రేమ కథే అది కూడా. అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి ఫిలాసఫీ అండి, అంతవరకు నేను చదివిన రెండు రచనల్లో కూడా ఒక్క హ్యూమర్ మీదనే ఎక్కువ ఫోకస్ అయ్యి ఉన్నప్పటికీ దానిలో విషాదం నన్ను చాలా కలిచివేసిందనమాట అండి. దాంతో ఇంకా నాకు అసలు ఆయన అంటే ఆర్కే నారాయణ గారు ఒక్క హ్యూమరే కాదు, విషాదాన్ని కూడా ఆయన అద్భుతంగా పలికించగలరు అనేటువంటి ఒక భావన వచ్చి ఇంకా ఆయన పుస్తకాలన్నీ చదవటం మొదలెట్టాను. ఈ చదువుతుండగా 4 ఏళ్ల నా సర్వీస్ అయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళినప్పుడు బుక్ రిజార్ట్లో ఈ వెయిటింగ్ ఫర్ ది మహాత్మా నవల నాకు కనిపించింది. కొనేశాను, చదివాను. అంతవరకు చదివిన ఆ 3 నవలలకి దీనికి ఇంకాస్త ప్రత్యేకత కనిపించింది. అంటే అదే వైవిధ్యం అని నేను ఇందాక చెప్పినటువంటిది. ఆ వైవిధ్యం ఏమిటంటే, ఈ నవలలో ఈ మహాత్ముని కోసం నిరీక్షణ అంటే వెయిటింగ్ ఫర్ ది మహాత్మాలో స్వాతంత్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆ పోరాట కాలంలో క్విట్ ఇండియా మూమెంట్ని ఆ నవలలో ఎంత అద్భుతంగా చూపించారంటే, కళ్ళకు కట్టినట్లు ఆ రోజుల్లో ప్రజలు స్వాతంత్రం అంటే ఏమిటి, అసలు స్వాతంత్రం కావాలా అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో ఆయన రాసినటువంటిది ఈ రోజు నేను చదువుతుంటే నాకు ఆ రోజులన్నీ కూడా ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది, అసలు ఆ మనుషులు వెస్ట్రన్ కల్చర్ మీద ఎలా ఉండేది వాళ్ళ దృష్టి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. ఈ కథలో మొట్టమొదటి ప్రారంభంలోనే ఈ శ్రీరామ్ అనేటువంటి అతను వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి కొట్లో కన్నీ షాప్లో ఒక యూరోపియన్ లేడీ యొక్క పటాన్ని చూస్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఫోటో కంటే కూడా అతన్ని బాగా ఆకర్షిస్తుంది అన్నట్టుగా రాశారు ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే. అంటే మనుషులకి ఆ రోజుల్లో ఉన్నటువంటి మన ప్రజలు ఎలా ఉండేవాళ్ళంటే, భారతీయులు అయినప్పటికీ మనం ఒక వెస్ట్రన్ కల్చర్లో పెరుగుతున్నప్పుడు ఆ వెస్ట్రన్ లేడీస్లోని కానీ వాళ్ళని చూసి వాళ్ళనే ఏదో అనుకరిద్దామా, లేకపోతే వాళ్ళల్లోనే ఏదో గొప్పదనం ఉన్నదా అనేటువంటి ఫీలింగ్ ఉన్నదా నిజంగా అనిపించేటట్లుగా అది తీసుకొచ్చారండి ఆ శ్రీరామ్కి ఆ భావన దానిలో. అది ఫస్ట్ అన్నమాట అండి. అంటే మనకి కనిపించేది ఏమిటంటే నవలలో ఆ రోజుల్లో ఉన్న మనుషులకి ఈ రోజుల్లో మన మనుషులకి వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి భావం చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు కలోనియలిజం అంటాం, అంటే ఒక బానిసత్వం అనండి, లేకపోతే ఏదో అలా పెరిగారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు. మనం స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగినటువంటి దేశంలో మనం ఉన్నాం. అప్పుడు మనిషి యొక్క ఆలోచన పథం ఏ విధంగా ఉంటుంది
అనేటువంటిది ఈ కథ అంతా తెలుస్తుందండి, నవల్లో అంతా తెలుస్తుంది. మైథిసన్ అనేటువంటి ఒక అతన్ని మెంపి కొండల్లో వెళ్ళి కలుసుకుంటాడు శ్రీరామ్. కలుసుకున్నప్పుడు ఆయన అడుగుతాడు, మీరు ఈ దేశంలోంచి వెళ్ళిపోండి అని చెప్పి. వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఆయన అంటాడు, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడు. ఎందుకు వెళ్ళాలంటే మీరు మా దేశం వాళ్ళు కాదు కాబట్టి అంటాడు. మీ దేశం వాళ్ళు కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు పుట్టినప్పటికంటే ముందు నుంచి నేను ఈ భారతదేశంలో ఉన్నాను. నేను ఎంతో మందికి ఇక్కడ సహాయపడుతున్నాను. ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఎంతో మంది, కొన్ని వేల మందిని నేను చేస్తున్నానంటే అదంతా మీరు స్వార్థం కోసం చేస్తున్నారు అన్నాడు. స్వార్థం కాదది, నువ్వు అనుకుంటే అనుకున్నావు, కానీ నేను మాత్రం ఈ భారతదేశాన్ని విడిచి వెళ్ళను. ఆ రోజుల్లో మనం అనుకునేటువంటి ఇప్పటికీ ఏదో వాళ్ళు వచ్చేసి మనని చెడగొట్టేశారు ఆంగ్లేయులు అనేటువంటి ఒక మనుషుల్లో ఒక భావన ఉందండి. దానికంటే ఆ రోజుల్లో నిజంగా అసలు ఏమున్నది మనుషుల్లో, బ్రిటిష్ వాళ్ళల్లో కూడా భారతీయతను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన చిత్రించగలిగారండి. అయితే భీమేశ్వరరావు గారు, ఈ నవలని మీరు అనువాదం చేద్దాం అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడో మీ డిగ్రీ రోజుల్లోనూ చదువుతున్న రోజుల్లో చదివిన నవలని ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఒక అనువాదం రూపంలో తెచ్చారు కదా. అనువాదం చేస్తున్నప్పుడు ప్రధానంగా ఒక సోల్ అయితే ఉంటుందో దాన్ని మిస్ చేయకుండా తీసుకురావడమే అనువాద లక్షణం కదండి. దానికి సంబంధించి మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని ఇబ్బందులు కానీ? ఒక రకంగా చెప్పాలంటే నేను ఏ ఇబ్బంది ఎదుర్కోలేదనే చెప్తానండి. నిజంగా దానికి కారణం అండి, నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పాను, తెలుగు మీడియం పాఠాలు చెప్పాను. తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుగు అండి చాలా కఠినంగా కూడా ఉంటుంది అనిపిస్తుంది. అంటే సాఫీగా సాగదు అది. ఇది చదవటానికి కూడా పిల్లలకు కూడా కష్టమే, ఆ టెక్నికల్ వర్డ్స్ తెలుగులో ఉన్నటువంటివి. అట్లాంటి పాఠాలని నేను, అది గొప్పగా చెప్తున్నాను కాదు, నా ఉద్యోగం అది, నేను చేసినటువంటిది అది. ఆ పాఠాలని కూడా నేను ఇంగ్లీష్ వర్డ్ రాకుండా, తెలుగు మీడియంకి వెళితే ఇంగ్లీష్ వర్డ్ రాకుండా పాఠం చెప్పానండి. ఇంగ్లీష్ మీడియంకి వెళితే తెలుగు వర్డ్ రాకుండా ఇంగ్లీష్ చెప్పాను. అది ఒక అనుభవం అన్నారు. ఈ అనుభవంతో అందులోనూ ఇంకో విషయం, ఆర్కే నారాయణ రచనలు అవి ఏదో ఫారెన్ లాంగ్వేజ్ లాగా అనిపించదండి. అది చదువుతుంటే మన తెలుగు చదువుకుంటున్నట్టే ఉంటుంది. అందుచేత నాకు ఏ వర్డ్లో కూడా అక్కడ ఏదో పెద్ద వొకాబులరీ, దానికి ఒక పెద్ద డిక్షనరీ చూసి నానా తంటాలు పడాలనేటువంటి ఫీలింగ్ రాలేదు. అసలు చాలా సాఫీగా వెళ్ళిపోయిందనే చెప్తాను నేను. ఇంకా అనువాద రచనలు ఏమైనా చేయాలనేటువంటి సంకల్పం ఉందా? ఉన్నదండి. ఇంకా ఇతర రచనలు కూడా చేద్దామని ఒక సాహసం ఒకటి మనసులో ఏర్పడింది. కానీ ఎంతవరకు చేయగలను చెప్పలేను, 70 ఏళ్ల వాడిని. కానీ ఆర్కే నారాయణలో ఇంకొక నవల మాత్రం ఖచ్చితంగా చేసి తీరతాననే చెప్తున్నాను. సాధారణంగా అనువాద రచనకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా అవసరం అని అనుకుంటున్నారా? ప్రత్యేకమైన జాగ్రత్తలంటే మరి నేను జాగ్రత్తలు తీసుకోలేదు ప్రత్యేకంగా. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ రోజుల్లో ఈ కంప్యూటర్, ఆధునికంగా వచ్చినటువంటి కంప్యూటర్ తోటి నేను స్క్రిప్ట్ పెన్నుతో కూడా కాగితం మీద పెట్టలేదు సార్, మీరు నమ్మరు. టైప్ చేసుకుంటూ, తెలుగు స్క్రిప్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టైప్ చేసుకుంటూ, తప్పు ఉందనుకుంటే మళ్ళీ అక్కడే నేను ఎడిట్ చేసుకుంటూ ఆ విధంగా చేయటం జరిగింది ఇది. కాబట్టి ఇది తేలికగానే చేశాను. కానీ మీరు ఏమైనా మధ్య మధ్యలో నిఘంటువులు లాంటివి? నిఘంటు అంటే చూశాను, మరి తెలుగు నిఘంటు పెట్టుకున్నా ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన లాంగ్వేజ్ అలాంటిదండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు భాషని. ఆ మార్చుకోవటం వల్ల మన అనుభూతిని దేన్నైనా కూడా చాలా సులువుగా చెప్పడానికి వీలుంటుంది ఆ భాషలో అన్నారు. అది నాకు నిజంగా అదే అనిపించింది అనమాట. అందుచేత ఆయన ఎంతో తేలికగా ఆయన రాసేవన్నీ కూడాను ఆయన ఎవరి మీదనో ఇంపోజ్ చేద్దామని ఉండదు. అది హ్యూమరే ఉంటుంది అక్కడ. క్యారెక్టర్స్ అంతా మనలోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, నాలో ఉన్నారు అనేటువంటిగా ఉంటాయి ఆయన పాత్రలన్నీ కూడా ఆయన రచనలు. అంత సాధారణంగా ఉంటాయి, చాలా సాధారణం అండి. చాలా సంతోషం భీమేశ్వరరావు గారు. మహాత్ముని కోసం నిరీక్షణ, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా నవలని తెలుగులోకి అనువదించారు. ఈ నవల ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మరిన్ని నవలని తెలుగులో తీసుకురావాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం.